ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ భారతదేశము అనేది భక్తికి, ఆచారాలకి, సంస్కృతికి, నియమ నిష్టలకి ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి భూమి మన యొక్క భారత్. అందులో ముఖ్యంగా మనమందరం కూడా జరుపుకోబోయేటువంటి పండగ మహాశివరాత్రి. మహాశివరాత్రి యొక్క ఆధ్యాత్మిక రహస్యం గురించి చర్చించుకుందాం. శివరాత్రి పండగ అనగానే ప్రతి ఒక్కరి భక్తుడి మనస్సులో శివుడి యొక్క స్వరూపము గుర్తొచ్చేస్తుంటుంది. శివుడి యొక్క స్వరూపం గుర్తు రాగానే ఫస్ట్ గుర్తొచ్చేది పండగ రోజు మనమంతా కూడా చాలా నిష్టగా ఉపవాసం చేయాలి, జాగరణ చెయ్యాలి అనేటువంటి మంచి మంచి గొప్ప ఆలోచనలు వస్తూ ఉంటాయి. అవునా? మరి శివరాత్రి పండగ మనమందరం కూడా ఎన్నో సంవత్సరాల నుండి జరుపుకుంటూనే ఉన్నాము. మరి విశేషంగా ఆధ్యాత్మిక పరంగా ఈ పండగని మనం ఏ విధంగా జరుపుకోవాలి, ఉపవాసము ఏ విధమైన ఉపవాసం చేయాలి, అసలు ఎందుకు మనం ఉపవాసము ఉండాలి అనే విషయాల గురించి మనం చర్చించుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఉపవాసం అనగానే చాలాసార్లు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏదైనా ఫుడ్ అడిగారు వాళ్ళ పేరెంట్స్కి కానీ ఏదైనా కానీ, అడగగానే వాళ్ళు పెట్టలేదు, ఇవ్వలేదు అనుకోండి, కొందరు అలిగి ఏం చేస్తారు, భోజనం మానేస్తారు, తినడం మానేస్తూ ఉంటారు, అలాంటి పనులు చేస్తూ ఉంటారు. అప్పుడు కూడా ఉపవాసం ఉంటారు. ఇంకొందరు ఉపవాసం ఎందుకుంటారు, చాలామందికి కోరికలు ఉంటాయి. ఈ భగవంతుణ్ణి వేడుకుంటారు, హే ఈశ్వరుడా, మా పిల్లోడు ఎగ్జామ్లో మంచి పాస్ అవ్వాలి, లేదా వారు అనుకున్న పని అనుకున్న టైంకి పూర్తవ్వాలి, వారు అనుకున్న పని అనుకున్న టైంకి పూర్తవుతే నేను ఖచ్చితంగా 4 వారాలు ఉపవాసం ఉంటాను, 5 వారాలు ఉపవాసం ఉంటాను అని కొందరు భక్తులు ఆ విధంగా కూడా మొక్కుకుంటారు, వేడుకుంటారు. నిజానికి మనమంతా భోజనం మానేయడం అవసరమా అనే విషయం గురించి మనం చర్చించుకుందాం. మన శరీరం నడవాలి, మన ప్రతి పని చేయగలగాలి, మన ఫిజికల్ ఆర్గన్స్ యాక్టివ్గా ఉండాలి, అన్ని రకాలుగా మన బ్రెయిన్ కూడా పని చేయాలి. ఇవన్నీ జరగాలి అంటే మన శరీరానికి సరి అయిన సమయంలో సరి అయిన భోజనం ప్రతి ఒక్కరికి అవసరమైన సబ్జెక్ట్. ఓకే, భోజనం సరిగా చేయలేదనుకోండి, అప్పుడేమవుతుంది, నీరసం వచ్చేస్తుంది. ఆ నీరసం వచ్చినప్పుడు ఈ రోజంతా భోజనం మానేసాం, రేపు ప్రొద్దున మనం లేస్తాము, పని స్టార్ట్ చేస్తాం, యాక్టివ్గా ఉండగలుగుతామా, ఉండలేకపోతుంటాం. ఎవరిని అడిగారనుకోండి, ఈరోజు ఆఫీస్కి మీరు చాలా నీరసంగా వచ్చారు, డల్గా ఉన్నారు, ఏం జరిగింది అంటే ఏమంటారు, నేను నిన్న దినమంతా భోజనం తినలేదండి, అందుకే ఈ రోజంతా నేను డల్గా ఉన్నాను, అంత యాక్టివ్గా ఉండలేకపోయాను అని సమాధానం చెప్తూ ఉంటారు. అవునా? మరి ఉపవాసము ఎలాంటి విషయాలతో ఉంటే మన మనసుకి నిజమైనటువంటి శక్తి అనేది దొరుకుతుంది. మన భోజనం అనేది మన శరీరం ఆరోగ్యం కోసం చేస్తాం, అవునా? కానీ మనసు ఆరోగ్యం గురించి మాట్లాడుకోము, చాలాసార్లు ఆలోచించాం. మనసు శాంతిగా లేదు, లేదా మనసు భ్రమిస్తుంది, మనసు యాబ్సెంట్ అయిపోతూ ఉంటుందిగా చాలాసార్లు. కొన్నిసార్లు అంటూ ఉంటాం, అస్సలు కూడా నాకు హ్యాపీనెస్ లేదు, నా మనసులో మనసు లేదు, నేను హ్యాపీగా ఉండలేకపోతున్నాను అని అంటూ ఉంటాం. ఆ విధంగా జరిగిపోవడానికి మనసులో వస్తున్నటువంటి అనేక రకరకాల తప్పుడు సంకల్పాలు, వ్యర్థ సంకల్పాలు, ఎంత ఎక్కువ తప్పుడు సంకల్పాలు చేస్తామో, వ్యర్థ సంకల్పాలు చేస్తామో, మనసులో ఇతరుల గురించి, ప్రకృతి గురించి, లేదా భగవంతుడి గురించి
మైండ్ మొత్తం యాబ్సెంట్గా ఉంది, నెగిటివ్ ఉందనుకోండి, కొద్దిసేపు మనం తప్పు నెగిటివ్ ఆలోచిస్తే తర్వాత ఏమైపోతుంది, మనం హ్యాపీగా ఉండగలుగుతామా? ఉండలేకపోతుంటాం. చెప్పేస్తూ ఉంటాం, నా మనసులో మనసు లేదండి. ఓకే, ఏంటో ఏమో మైండ్ ఈ రోజుల్లో సంతోషంగా ఉండలేకపోతుంది. తక్షణమే మన అంతరాత్మ మనకు చెప్పే జవాబు, మీరు అనవసరంగా ఏదో తప్పు సంకల్పాలు చేస్తున్నారు, లేదా ఎవరి కోసము తప్పు ఆలోచిస్తున్నారు అని అనేస్తూ ఉంటాం. మనసు కొన్నిసార్లు మనం గుడ్ అడ్వైస్ కూడా ఇస్తూ ఉంటాం. ఎవరైనా డల్గా ఉంటుంటారు, సెన్సిటివ్ మైండ్లో ఉంటారు, చాలా సెన్సిటివ్గా ఉంటారు. అలా సెన్సిటివ్గా ఉండేటువంటి వారి గురించి ఎవరైనా ఏమని చెప్తే ఏమంటాం, ప్లీజ్ మీరు వారిని ఏమనకండి, లేదా వారికి ఏం చెప్పకండి. వారిని మీరు ఏదైనా అన్నారనుకోండి, మరి భోజనం మానేస్తారు, రాత్రి సరిగా నిద్రపోరు అని అంటూ ఉంటారు. అంటే అతి సెన్సిటివ్ ఉండే మనిషి గురించి ఎందుకు భయపడుతున్నాం ఇక్కడ? వారిని ఏదైనా పొరపాటున మనం ఏదైనా మాట అనేస్తే భోజనం మానేస్తారు అని అంటూ ఉంటాం. అలాంటి చాలా సందర్భాలలో ఉపవాసం కూడా ఉంటూ ఉంటాం. మరి నిజానికి విశేషమైన పండగ శివుడి యొక్క అవతరణ జరుపుకునేటువంటి గొప్ప దినము, అవునా? శివుడు అనగా పరమాత్మ, సర్వధర్మ దేవాత్మలలో గొప్ప స్థానంలో ఉన్నటువంటి వారు. సర్వధర్మ దేవాత్మల్లో గొప్ప స్థానంలో ఉండేటువంటి ఆ ఈశ్వరుడు, వారి యొక్క ఉన్నటువంటి స్థానము మూడవ లోకము, పరంధామము. పరమాత్మని మనం పొగిడే అప్పుడు, గుణగానం చేసేటప్పుడు త్రిలోకనాథుడు, త్రికాలదర్శి, త్రిలోకనాథుడు, త్రికాలదర్శి, త్రిమూర్తి అని మనం గుణగానం చేస్తూ ఉంటాం. త్రిలోకనాథుడు, త్రికాలదర్శి, త్రిమూర్తి అయినటువంటి పరమాత్మ, మూడవ లోకంలో ఉండేటువంటి పరమాత్ముడు ప్రతి ఒక్క ఆత్మకి, సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క ఆత్మకి తన యొక్క దివ్య సందేశం ఇవ్వడానికి ఈ సృష్టిపైకి అవతరించినటువంటి గుర్తుగా మనం ఈ గొప్ప పండగని జరుపుకుంటున్నాం. అవునా? మరి భగవంతుని యొక్క అవతరణ అనేది ప్రతి ఒక్క ఆత్మకి ఎంతో గొప్ప విషయము, గొప్ప సందేశం ఇచ్చేటువంటి, మెసేజ్ ఇచ్చేటువంటి పండగ. మరి ఉపవాసము మనం ఎలాంటి విషయాలతో ఉండాలి, ఎలాంటి విషయాలతో ఉంటే పద్ధతి ప్రకారంగా మనం ఈ గొప్ప పండగ జరుపుకున్న వారమే అవుతాం. ఇప్పుడు చూడండి, నాకు చాలా కోపం వస్తుంది. ఎందుకు కోపం వచ్చిందని ఎవరిని అడిగారనుకోండి, అప్పుడు ఏమనిస్తారు, వారు చేసే పనులు మంచి ఉండవండి, వారు చాలా రాంగ్ పనులే చేస్తూ ఉంటారు, వారు ఎవరితో కూడా ప్రేమగా ఉండరు, అందరితో కూడా గొడవలు పెట్టుకుంటూ ఉంటారు, అందుకే ఆ వ్యక్తి అంటే నాకు కొంచెం కూడా ఇష్టం ఉండదు, ఆ వ్యక్తితో నేను చాలా దూరంగానే ఉండాలనుకుంటాను, అందుకే వారితో రిలేషన్ని కట్ చేసుకున్నానని కూడా చెప్తూ ఉంటాం. అలా ఆ వ్యక్తులతో మీ రిలేషన్ని కట్ చేసుకున్నారు, కానీ ఆ వ్యక్తి గురించి అతిగా వ్యర్థంగా ఆలోచిస్తున్నారు. ఏ వ్యక్తి గురించి కూడా నేను తప్పు ఆలోచించను, తప్పు కోరుకోను. అలాంటి విషయాలతో మనం ఉపవాసం చేద్దాము, ఉపవాసంలో ఉందాము. ఇప్పుడు చూడండి, పాస్ట్లో ఏదో జరిగిపోయింది, అయిపోయింది, ఏదో అయిపోయింది, దాని గురించి సంవత్సరాలు అయిపోయినా, యుగాలు అయిపోయినా, నేను ఎన్నిసార్లు తలుచుకున్నా, ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్నా, అది ఏ విషయంలో ఏ రకంగా నాకు పనికిరాదు, అది ఉపయోగంలోకి రాదు. నాకు పనికిరాదు, ఉపయోగంలో లేదు అని తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయడం బెస్ట్? దాని గురించి నేను ఆలోచించకపోవడమే బెస్ట్. నేను ఎంత ఎక్కువగా అయిపోయిన విషయాల గురించి ఆలోచిస్తానో, తలుచుకుంటానో, అంత నా మనసులో ఉన్న మనశ్శాంతి తగ్గుతూ ఉంటుంది, మనం హ్యాపీగా ఉండలేకపోతుంటాం. మరి జీవితంలో అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, సంపద ఉంది, అన్నీ ఉండి కూడా
మనసుకి శాంతి లేదు అంటే వారు ధనవంతులు అంటామా, పేదవారంటామా? ఒక రకంగా చూస్తే అన్నీ ఉండి కూడా మనసుకు శాంతి లేదు, రియల్ హ్యాపీనెస్ లేదు అంటే నిజానికి ఆ వ్యక్తి ధనవంతుడు కాదు, చాలా చాలా పెద్ద పేదవాడని అర్థం. మరి నిజమైనటువంటి సంతోషం దేనిలో ఉంది? మీ మనసులో ఏకాగ్రత ఉన్నప్పుడు, మీ మనసుని భగవంతుడి యందు సహజమైన పద్ధతిలో మీరు లగ్నం చేయగలిగినప్పుడే మీకు కావలసినటువంటి రియల్ హ్యాపీనెస్ తప్పకుండా దొరుకుతుంది. ఓకే, ఉపవాసము ముందు దాంతో ఉందాం. ఈ రోజు నుండి ఎవ్వరు ఎలాంటి వారైనా, వారు తప్పు చేసినా ఒప్పు చేసినా, రాంగ్ వారి సైడ్ ఉన్నా నా సైడు ఉన్నా, అట్లీస్ట్ భగవంతుని నేను వేడుకుంటాను, హే ఈశ్వరుడా, ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క ఆత్మకి మీ యొక్క ఆశీర్వాదము దొరకని, ప్రతి ఒక్క ఆత్మ వారు చేస్తున్నటువంటి వారి పాప కర్మల నుండి ముక్తుడప్పని, వారు ఏ విషయంలో పశ్చాత్తాపపడకుండా తృప్తిగా సంతోషంగా ఉండని అని కోరుకుంటాను. ఈ రకమైనటువంటి ఉపవాసం చేయడమే నిజమైన ఆధ్యాత్మిక పరమైనటువంటి పండగ జరుపుకున్నటువంటి, ఆ పండగ జరుపుకున్న దానికి ఉపయోగం, లాభం అనేది ఉంటుంది. ఇంకా ఉపవాసం మనం దేంతో ఉందాం? విషయ వికారంతో కూడిన ఆలోచనలతో ఉపవాసం. కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు ఎప్పుడైతే మానవుడు తన జీవితంలో విషయ వికారాలకి ఆధీనం అయిపోతాడో అప్పుడు వారిలో రగులుతున్నటువంటి క్రోధం అనే అగ్ని, ఆ క్రోధం అనే అగ్నితో తాను స్వయం దహనమవుతూ ఇతరులను కూడా దహనం చేస్తూ ఉంటాడు. ఒక క్రోధికి అడగండి, మనశ్శాంతిగా ఉన్నావా అంటే ఏం చెప్తాడు? లేడనే చెప్తాడు. ఎందుకంటే ఒక క్రోధి ఎప్పుడు ప్రశాంతంగా ఉండలేకపోతుంటాడు, ఇతరుల గురించి వారు ప్రశాంతంగా ఆలోచించలేకపోతుంటాడు. కాబట్టి విశేషమైన ఈ శివరాత్రి పండగ రోజు ఆ విషయంతో మనం ఉపవాసం చేద్దాం. ఎంత ఎక్కువగా నాలో క్రోధం అనేది పెరిగిందో దానివల్ల సైడ్ ఎఫెక్ట్ నాకే అవుతుంది అని చిన్న లాజిక్ని మనం ఆలోచిద్దాం. దాంతో నేను ఎప్పుడైనా హ్యాపీగా ఉండగలనా? ఉండలేను. దాంతో మనం ఉపవాసం ఉందాం. తర్వాత ఇంక ఎలాంటి విషయాలతో ఉపవాసం ఉండాలి అనే విషయానికి వస్తే దాని యొక్క ఆధ్యాత్మిక భావము, ఉపవాసము అంటే సమీపంలో ఉండడం. సమీపంలో మనం ఉండడం అనగా కొందరు ఆహార పానీయములతో దూరంగా ఉన్నారు. సమీపంలో దేంతో ఉండాలి? భగవంతుని యొక్క స్మృతిలో సమీపంలో ఉండాలి. వారి యొక్క చింతన చేయడంలో సమీపంలో ఉండాలి. వీలైనంత వరకు ఈ శివరాత్రి పండగ రోజు ప్రతి ఒక్క భక్తుడు ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుండి ఆ శివుడి యొక్క స్మృతిలో ఉంటూ మనసు నిండా వారి యొక్క ఆలోచనలతో ఉందాం. వారి యొక్క ఆలోచనలతో మనం పరమాత్మకి సమీపంలో ఉండాలి. పరమాత్మకి సమీపంలో ఉండడమే నిజమైన ఉపవాసం ఉండడం. భగవంతుని యొక్క సమీపంలో అంటే దేంతో దూరం ఉండాలి? తప్పుడు ఆలోచనలు, వ్యర్థ ఆలోచనలు, అపవిత్రమైనటువంటి ఆలోచనలతో మనం దూరంగా ఉండాలి. ఆ రకమైనటువంటి ఉపవాసమే పరమాత్మ మనందరినీ చేయమని ఆధ్యాత్మిక పరమైనటువంటి సందేశం మనందరికీ నేర్పిస్తున్నారు. తర్వాత ఈ ఉపవాసము రోజు వీలైనంత వరకు తామసికమైనటువంటి భోజనం తినడం కానీ, తామసికమైనటువంటి ఆలోచనలు ఆలోచించడం కానివ్వండి, వాటన్నిటితో చాలా దూరంగా ఉండండి. ఇది నియమం అన్నమాట. జైసా అన్న వైసా మన్. మానవుడు ఎలాంటి భోజనాన్ని తింటాడో అలాంటి ఆలోచనలే ఆలోచిస్తాడు. ఓకే, కాబట్టి ఏ వ్యక్తి అయితే సాత్వికమైన భోజనం తింటాడో,
వారు సాత్వికంగానే ఆలోచిస్తారు. సాత్వికమైన భోజనానికి వేద శాస్త్ర పురాణాలలో కూడా ప్రథమ స్థానం ఇవ్వబడింది. కాబట్టి విశేషంగా ఈ శివరాత్రి మహోత్సవము రోజు తామసిక ఆలోచనలతో కూడా మనం దూరంగా ఉందాం. వ్యసన ముక్తులుగా అయ్యేటువంటి వ్యక్తి వారి జీవితంలో గొప్ప విషయాలలో ఎన్నో సాధించగలుగుతాడు. ఎంత ఎక్కువగా అశుద్ధ భోజనం తింటామో, అశుద్ధమైన ఆహార పానీయములోకి అడిక్ట్ అయిపోతామో, అంత మనసులో ఉండేటువంటి నిజమైన శాంతి దూరం అయిపోతుంది. ఆత్మ ఏదైతే వెతుక్కుంటుందో, దేని గురించి అయితే తప్పిస్తుందో, సాధన చేస్తుందో ఆ యొక్క గమ్యానికి ఈజీగా చేరుకోలేకపోతుంటాం. దానికి గల కారణం వారు తీసుకుంటున్నటువంటి తామసికమైనటువంటి భోజనం కూడా ఒక కారణం. అలాంటి విషయాలలో మనం ఎంత ఎక్కువ ఉపవాసం చేస్తామో అంత తొందరగా మంచి సంకల్పాలు వస్తాయి. మరి భగవంతునికి సమీపంలో ఉన్న ఫీలింగ్ మనకు కలగాలి అంటే శుద్ధమైన ఆలోచనలు చేద్దాము. అశుద్ధ భోజనం, అశుద్ధ సంకల్పాల నుండి ఎంత ఎక్కువ దూరం అవుతూ ఉంటామో పరమాత్మ ప్రేమకి, పరమాత్మ కృపకు మనం సన్నిధిలో ఉంటాం, సమీపంలో కూడా చేరుకుంటూ ఉంటాం. పరమాత్మ ప్రేమకి, కృపకి సమీపంలో ఉన్న ఆత్మ వారికి కావలసినటువంటి రియల్ హ్యాపీనెస్ని వారు అనుభవం చేయగలుగుతూ ఉంటారు. శివరాత్రి పండగ రోజు మనం కొన్నిటిని త్యాగం చేద్దామండి. ఇలాంటి త్యాగం వలన మనం ఈజీ పద్ధతిలో ఆ ఈశ్వరుడైన పరమాత్మకి సమీపంలో ఉండగలుగుతాం. నిజమైనటువంటి ఆ శివుడి యొక్క కృప నాకు దొరికింది, వారి యొక్క ఆశీర్వాదాలు నా తలపై ఉన్నాయి అనేటువంటి ఒక గొప్ప అనుభూతిని మనం చేయగలుగుతాం. అంత గొప్ప అనుభూతిని మనం చెయ్యాలి అంటే నిత్యం పరమాత్మకి సమీపంలో ఉండాలి. వారి స్మృతిలో మనము ఉండాలి. సమీపంలో ఉంటూ, వారి స్మృతిలో ఉంటూ వారి యొక్క ప్రేమను మనం సంపూర్ణంగా పొందాలి. అది నిజమైనటువంటి ఉపవాసం జరుపుకోవడం. అంతేకాని నిజమైన ఉపవాసము అంటే నేను అనుకున్న పని కాలేదు, నేను చెప్పిందే జరగాలి, నేను చెప్పిందే అందరూ చెయ్యాలి, ఒప్పుకోవాలి అని మొండి పట్టుతో మనం భోజనాన్ని మానేయాల్సిన అవసరం లేదు. మీరు సాత్వికమైన భోజనం ప్రశాంతమైన మనసుతో ప్రతి ఒక్కరిని మనం తీసుకోవచ్చు. పరమాత్ముడి యొక్క కృప, వారి యొక్క ఆశీర్వాదము, వారి యొక్క బ్లెస్సింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా మనం పొందాలి అనేటువంటి ఒక గొప్ప లక్ష్యాన్ని మనం స్టార్ట్ చేద్దాం. పరమాత్ముడి యొక్క కృప ఎలాంటి ఆత్మలపై ఉంటుంది అనేటువంటి ఆ విషయం గురించి మనం చర్చిస్తే, భగవంతునికి నచ్చిన కర్మలు చేస్తేనే మనం భగవంతునికి సమీపంలో ఉంటాం. మనసు నిండా ఈర్ష్య ఉంది, ద్వేషం ఉంది, చిరాకు పడుతుంటాం, ప్రతి ఒక్కరితో కోపంగా వ్యవహరిస్తూ ఉంటాం, మనం సంతోషంగా ఉండము, ఇతరులను సంతోషంగా ఉండనివ్వం. వారికి దూరమైన శాంతి ఇతరి జీవితంలో కూడా ఉండకూడదు, వారు కూడా వారి శాంతిని పోగొట్టుకోవాలి అనేటువంటి రాక్షస సంకల్పాలు చేసే ఆత్మ పొరపాటున కూడా వారు హ్యాపీగా ఉండలేకపోతుంటారు. వారు కూడా ఏం కోల్పోతుంటారు వారి లైఫ్లో? రియల్ హ్యాపీనెస్ని కంప్లీట్గా దూరం చేసుకుంటూ ఉంటారు. మనం కొన్ని టిప్స్ని స్టార్ట్ చేద్దాము. ఎలాంటి టిప్స్ని మనం ఫాలో అవుదాము? పాస్ట్లో ఏం జరిగిపోయిందో దాన్ని నేను ఎక్కువ సార్లు గుర్తు చేసుకోను. ఓకే, నేను ప్రతి ఒక్కరిని మనసు పూర్తిగా క్షమిస్తాను. ఎవ్వరు కూడా ఎలాంటి ఆత్మ అయినా వారు భగవంతుడితో శక్తిని తీసుకోవాలి, భగవంతుడికి సమీపంలో ఉండాలి అనేటువంటి గొప్ప ఆలోచనలు ఆలోచిస్తున్న వారే కాబట్టి వారు వారి తప్పుని తెలుసుకొని భగవంతుని ప్రేమకి సమీపంలో ఉండాలి. వారి కృప
కంప్లీట్గా పొందాలి అనేటువంటి సంకల్పం మనం ఈరోజు తీసుకుందాం. పాస్ట్లో ఏది జరిగిపోయినా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నా జీవిత కాలంలో ఎవరైనా నాకు అతిగా శత్రువులు ఉన్నారా? ఆ శత్రుత్వం ఏ కారణంగా ఏర్పడ్డా ఆ శత్రుత్వాన్ని మనం తగ్గించుకుందాము అనే గొప్ప సంకల్పాన్ని తీసుకుందాం. నేను అతిగా ఏ ఆత్మ గురించి కామక్రోధాలకి ఆధీనమే తప్పు సంకల్పాలు చెయ్యను. దాంతో ఉపవాసం చేద్దాం. తర్వాత క్రోధము ఆవేశంలోకి వచ్చి అలిగి నా శరీర ఆరోగ్యాన్ని పాడు చేసుకోను. ఆ విధమైన ఉపవాసం ఈరోజు నుంచి మనం చేద్దాం. మరి మనసు ద్వారా మన బుద్ధి ద్వారా ఆరోగ్యకరంగా మాత్రమే నేను ఉంటాను. అలాంటి గొప్ప సంకల్పాన్ని ఈ శివరాత్రి నుంచి నేను స్టార్ట్ చేస్తాను. అలాంటి ఆచరణ నా జీవితంలో నేను తీసుకురాగలుగుతాను అనేటువంటి గొప్ప సంకల్పాన్ని మనమందరం తీసుకుందాం. మరి ఈ సంవత్సరం మహాశివరాత్రి రోజు మనం జరుపుకుంటున్నటువంటి యొక్క గొప్ప పండగ రోజు ఆ విధమైనటువంటి ఉపవాసం చేద్దాము. తర్వాత ఈరోజు విశేషంగా జాగరణ చేస్తూ ఉంటాం. మనం అంటూ ఉంటాం చూడండి, జగడమాడినా జాగరణ చేయాలి అని. జాగరణ అంటే జాగరణ అనగానే అందరికీ శివరాత్రి గుర్తొస్తుంది చూడండి. శివరాత్రి రోజు ఏం చేస్తుంటారు? ఫుల్ నైట్ మేల్కొంటారు. పూర్వం జాగరణ ఎలా చేసేవారు? రాత్రంతా కూర్చొని భజనలు చేస్తూ ఉండేవారు. అంటే భజన చేస్తూ శివనామ స్మరణ చేస్తూ ఫుల్ టైం ఆ శివుడి యొక్క జపం చేస్తూ సమయాన్ని మొత్తం నామస్మరణలోనే వారు స్పెండ్ చేసేవారు. అలా నైట్ అంతా మేల్కొని శివుడి యొక్క జపం చేస్తే, మంత్రోచ్చరణ చేస్తే మనకు గొప్ప పుణ్యం దొరుకుతుంది అని ఒక మంచి ఆలోచనలలో పూర్వం ఎందరో ఉండేవారు. కానీ ఈ రోజుల్లో చూడండి, నైట్ డ్యూటీలు చేస్తున్నవారు కొన్ని వేల సంఖ్యలో ఉన్నారు. వేల సంఖ్యలో. ఒక్కరోజు మనం నిద్ర మానేస్తే పుణ్యం వస్తే, ఫుల్ నైట్ షిఫ్ట్ చేసేటువంటి వారు వాళ్ళ ఉద్యోగాలు చేస్తూ నిద్రను మానుకొని ఉండేటువంటి వారు, వారికి ఎంత పుణ్యం ఎంతవరకు వస్తుందో అది ప్రతి ఒక్కరికి తెలుసండి. అవునా? మన నిజమైనటువంటి జాగరణ చేయడము అంటే అర్థం అజ్ఞానమనే నిద్రలో నిద్రించకుండా అజ్ఞానమనే నిద్ర నుండి మనం మేల్కొలవాలి. అజ్ఞాన నిద్రలో నిద్రించేటువంటి ఆత్మ వారి జీవిత కాలంలో సర్వం కోల్పోతారు. వారికి కావలసింది వారు పొందవలసింది వారు పొందలేకపోతుంటారు. సో ఈ మహాశివరాత్రి సందర్భంగా ఆధ్యాత్మిక పరమైనటువంటి పండగగా మనం జరుపుకుందాం. ఇలాంటి విషయాలతో మనం ఉపవాసం ఉందాము. జాగరణ దేంతో? అజ్ఞానమనే నిద్రలో నిద్రించకుండా అజ్ఞానమనే నిద్ర నుండి మనం మేలుకుందాం. ఆ విధమైనటువంటి విశేషమైన పండగ ఎప్పుడైతే మనం జరుపుకుంటామో అప్పుడు మనం నిజమైనటువంటి పరమాత్మని యొక్క కృప పొందగలుగుతాం. శివరాత్రి పండగ గురించి ఎన్నో విషయాలను చర్చించుకున్నాం. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని కొత్త విషయాలతో మనం కలుద్దాం. అప్పటి వరకు ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.